సేనాధ్యక్షురాలు అని భావించాలి. మంత్రిని మంత్రాంగాన్ని నిర్వహించే జ్ఞానదేవత అయితే దాని క్రియారూపంలో చూపిస్తూ సైన్యాధ్యక్షురాలుగా ఉంటూ సేనల్ని అసుర శక్తులు దునుమాడే విధంగా నడిపేటువంటి మహాశక్తి వారాహిదేవి. వారాహిదేవి దండనాథ గనక ఆ తల్లిని మనం ఉపాసన చేసినట్లయితే సేనల్ని రక్షిస్తుంది. నిజానికి సేనలు అంటే మన ఇంద్రియాలే సేనలు. ఆ ఇంద్రియాల్లో ఉండే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే వారాహి. కనుక ఇంద్రియ శక్తులన్నీ కూడా వారాహిదేవి అయితే, బుద్ధి శక్తులన్నీ కూడాను శ్యామలాదేవి అయితే, ఈ రెండిటికీ మూలమైన ఆత్మశక్తియే లలితాదేవి. ఇది తెలుసుకోవాలి. అది ఆత్మశక్తియే మన శరీరంలో మనశ్శక్తిగా అంటే బుద్ధిశక్తిగాను ఇంద్రియ శక్తిగాను పనిచేస్తున్నాయి. ఇంద్రియాల శక్తి అంతా వారాహి అయితే, మనశ్శక్తులన్నీ బుద్ధిశక్తులన్నీ శ్యామల అయితే, ఈ రెండు శక్తులకు మూలం ఆత్మయే. ఇది గ్రహించాలి. ఈ అద్భుతమైన విషయాన్ని మనం తత్వదృష్టితో గమనిస్తే ఇలా ఉన్నది. ఇటువంటి వారాహీదేవి యొక్క